Hi viewers, welcome to Sogastudi Tharma. ఈ రోజు మనం Sogastudi Tharmalo కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం మీ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. మన ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కంచి కళాక్షేత్ర పట్టు అండి. 2 కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు, బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక డిజైనర్ పళ్ళు 1 మీటర్ యాడ్ చేశారు. ఈ డిజైనర్ పళ్ళులో మనకి 3 వేరియేషన్స్ తో డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ లో చూసినట్లయితే గనుక పింక్ కలర్ ఫ్లవర్స్ తో మనకి ఒక గోల్డ్ కలర్ క్రీపర్ పార్ట్ తో ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే గనుక పింక్ కలర్ ఫ్లవర్ తోని ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారు బోర్డర్ అనేది. ఆ తర్వాత మనకి ఓన్లీ గోల్డ్ కలర్ తో సింగిల్ ఫ్లవర్స్ ని యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు పార్ట్. సారీ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. పళ్ళులో ఏ కలర్ అయితే యాడ్ చేశారో అదే కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ ఒక చిన్న గోట్ వర్క్ లాగా యాడ్ చేస్తూ 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గోల్డ్ కలర్ లేయర్ లాగా ఇచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి ఫ్లవర్ అండ్ క్రీపర్ ఇచ్చారు. కింద ఉన్నటువంటి బోర్డర్ అండి. ఈ బోర్డర్ చూసినట్లయితే కనుక ఇంతకు ముందు మనం పళ్ళులో పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తో ఒక టర్నింగ్ క్రీపర్ చూసాం కదా, సేమ్ డిజైనింగ్ ఇక్కడ మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసి కట్ వర్క్ స్టైల్లో మనకి క్రీపర్ ఉంటుంది. ఆ తర్వాత గోల్డ్ కలర్ కాంబినేషన్ తో సింగిల్ ఫ్లవర్స్ మనం పళ్ళులో చూసినటువంటి డిజైన్ యాడ్ చేశారు. కింద మాత్రం కడ్డీ బోర్డర్ కామన్ గా వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా టోటల్ గా బ్లూ కలర్ ఇచ్చారు. ఈ కడ్డీ బోర్డర్ అనేది ఈ బ్లౌజ్ పార్ట్ లో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6750 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ లో వరుదిని పట్టు అండి. టోటల్ గా లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ తో ఇచ్చారు. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ సారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ మనం పళ్ళు పాటలో చూసినట్లయితే కనుక టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు. ఫస్ట్ 2 సైడ్స్ ఉన్నటువంటి బోర్డర్ చూద్దాం. పళ్ళులో అంటే క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి ఒక సన్నటి రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ ని ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఫామ్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక మనకి జరీతో టోటల్ గా ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ అనేది పళ్ళు పార్ట్ లో యాడ్ చేశారు. ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక పైన బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఇచ్చేసి తర్వాత గ్రీన్ కలర్ చిన్న బోర్డర్, తర్వాత గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సన్నటి లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి కడ్డీ బోర్డర్ అనేది టోటల్ హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా సన్నటి లైన్స్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనిపైన మొత్తం కూడా బుటీస్ మోడల్ ఇచ్చారనమాట. చుట్టూ ఉన్నటువంటి లేయర్ అంతా కూడా అంటే క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. దాని లోపల వచ్చేసి మనకి బ్లూ కలర్ టచ్ చేశారు. అంటే ఇక్కడ మనకి బోర్డర్ లో బ్లూ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ అనేది మనకి మిడిల్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే కంటిన్యూ చేశారు. మనకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. పళ్ళు కలర్ సేమ్ ఉంటుంది, సారీ కలర్ కూడా సేమ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సారీలో ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 5600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది జూట్ పట్టు సారీ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. రెగ్యులర్ గా చూసే టైప్ ఆఫ్ పట్టు కాకుండా ఇక్కడ మనకి ప్యాటర్న్ కూడా అలాగే ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట పట్టులోనే. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక బేస్ మొత్తం కూడా బ్లూ కలర్ ఉంటుందండి. దానిపైన మనకి టోటల్ గా గోల్డ్ కలర్ ఒక లేయర్ ఇచ్చేసి మనకి బోర్డర్స్ లాగా మధ్యలో మనకి పింక్ కలర్ అనేది టచ్ చేశారు. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ మీద యాంటిక్ జరీతో డిజైన్ చేశారనమాట. కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక వివి టైప్ ఆఫ్ లైన్ ఉంటుంది, అంటే జిగ్జాగ్ లాగా. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. ఈ సారీకి మెయిన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్. ఇక్కడ టోటల్ గా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దీనిపైన అంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్, అది కూడా యాంటిక్ జరీతో డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి టర్నింగ్ క్రీపర్ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే పైన ఎలా అయితే మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో కడ్డీ బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని ఇక్కడ కూడా మనకి రిపీట్ చేశారు. సారీ చూసినట్లయితే కనుక మనకి 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ పళ్ళు పాట అంతా కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. సారీ మెయిన్ కలర్ 3 కలర్స్ వేరియేషన్ తో డిఫరెంట్ డిజైన్స్ ని డిజైన్ చేశారనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్, అంటే మనకి టోటల్ గా కింద స్కర్ట్ బోర్డర్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి అంటే యాంటిక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి జరీ బోర్డర్ కూడా యాడ్ చేశారు.
ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5150 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది షోరూమ్. ఇంకొక షోరూమ్ మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది సీకో గద్వాల్ సారీ అండి. లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే సంపంగి కలర్ అని కూడా చెప్పొచ్చు. ఈ కలర్ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్ చూసినట్లయితే కనుక మొత్తం 3 to 4 కలర్స్ వేరియేషన్, గ్రీన్ అండ్ పింక్ కలర్తో పాటు మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ లైన్స్ కూడా ఇచ్చారు, ఒక లైన్స్ లాగా ఫామ్ చేశారు. అదే కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ బోర్డర్స్లో కూడా యాడ్ చేశారు. పైన కొంచెం లెంతీగా ఒక 1.5 ఇంచ్ కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ ఉంటుంది, తర్వాత పింక్ కలర్, తర్వాత సిల్వర్, గ్రీన్ అండ్ మళ్ళీ గోల్డ్ కలర్తో మనకి లైన్స్ వైజ్గా ఉండే విధంగా ఇక్కడ బోర్డర్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చక్కగా సంపంగి కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి ఎంబోజ్ లుక్ ఉండే విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ వచ్చింది. అలాగే మనకి సంపంగి కలర్ కాంబినేషన్ తో క్రీపర్ పార్ట్. చాలా క్యూట్ గా ఉన్నటువంటి డిజైన్, చాలా దగ్గరగా శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి సపరేట్గా వేరే కలర్ కాంబినేషన్ పళ్ళు అంటూ ఇవ్వలేదు కాబట్టి సేమ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ప్లస్ శారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే మనం చూసామో అవే బోర్డర్స్ని ఇక్కడ కూడా రిపీట్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉందండి. సీకో గద్వాల్ శారీ 3060 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి సీకో డిజైనర్ శారీ. మొత్తం శారీ అంతా కూడా గ్రేప్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. దీని ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ మాత్రం మనకి గ్రేప్ కలరే ఉంటుంది, కాకపోతే మనకి కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా దానిపైన పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి ఒక లేయర్ లాగా డిజైన్ చేశారు. ఆ తర్వాత మనకి బడ్స్ లాగా ఒక బంచ్ లాగా ఇచ్చారు. అది కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట, కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా. ఎడ్జ్లో వన్ సైడ్ మాత్రం సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. తర్వాత పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా తీసుకున్నారు. ఈ సారీ మెయిన్ చూసినట్లయితే మెయిన్ బోర్డర్ పైన మనకి మజంటా పింక్ కలర్ తో చిన్న గోట్ వర్క్ ఇచ్చేసి 3 to 4 ఇంచెస్ బోర్డర్ ని కడ్డీ బోర్డర్ ని యాడ్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి అంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించే విధంగానే ఇచ్చారు. దానిపైన ఏంటంటే అక్కడక్కడ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో సన్నటి లైన్స్ లాగా ఉండే విధంగా 2 లైన్స్ ని మనకి స్ట్రైట్ లైన్స్ లాగా ఫామ్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. అంటే కొంచెం ప్లెయిన్ లో డిజైన్ చూపించారు. 1 or 2 టైమ్స్ ఇలా కట్టుకున్న తర్వాత మనం ఇక్కడ పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో ఏదైనా ప్యాచ్ వర్క్స్ని మనం దీనిపైన డిజైన్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఉంటుంది. పళ్ళులో డిజైనింగ్ అనేది మనకి పింక్ కలర్తో ఇచ్చారు కాబట్టి ఇక్కడ బ్లౌజ్ మొత్తం కూడా పింక్ కలర్ ఇచ్చేసి శారీలో ఎలా అయితే మనకి 2 to 3 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని ఈ బ్లౌజ్ పార్ట్లో 2 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది కోటా నెటెడ్ సారీ అండి. టోటల్ సారీ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. లేడీస్ ఫేవరెట్ కలర్ ఇది. దీంట్లో పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక లైన్ ఇచ్చారు. ఇంకొక లైన్ చూసినట్లయితే కనుక స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే క్రాస్ లైన్స్ లాగా థ్రెడ్ వర్క్ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా షోల్డర్ పార్ట్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు అన్నమాట. సారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అనేది షోల్డర్ పార్ట్ లో కవర్ చేశారు. ఈ సారీకి మెయిన్ వచ్చేసి మనకి కింద బోర్డర్ పైన ఎలా అయితే మనం బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూసామో అదే కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నారు. తర్వాత మనకి పళ్ళులో స్కై బ్లూ కలర్ ఇచ్చారు కదా, సేమ్ ఆ కలర్ కాంబినేషన్ తో కూడా ఇంకొక బోర్డర్ యాడ్ చేశారు, సేమ్ లెంత్ బోర్డర్. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్, పింక్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్తో ఒక టర్నింగ్ క్రీపర్ని శారీ మొత్తం కూడా కవర్ చేశారు. లెంతీగా ఇచ్చారనమాట బోర్డర్. హెవీగా మనకి డిజైన్ వద్దు, కొంచెం లైట్ కలర్స్ కాంబినేషన్తో సైలెంట్ లుక్తో డిజైనర్ శారీస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి. దీనికి బ్లౌజ్ కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. పైన మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. అలాగే శారీలో కింద మనకి 2 కలర్స్ వేరియేషన్తో ఎలా అయితే ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. టోటల్ సారీ మొత్తం మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1190 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటాలోనే స్ప్రే ప్రింట్ సారీ అండి. మొత్తం కూడా మనకి స్ప్రే టైప్ లో ప్రింట్ ఉంటుంది దీనిపైన. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ మనకి కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా ఇచ్చారు.
శారీ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ లైన్స్తో పాటు ఒక స్ప్రే ప్రింట్ అనేది ఇక్కడ మనకి లీఫ్ వర్క్ లాగా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. ఎల్లో, క్రీమ్ అండ్ ఆరెంజ్ 3 కలర్స్ వేరియేషన్తో మనకి పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్రింట్ ఉంటుంది. ఈ శారీకి మెయిన్ వచ్చేసి కింద బోర్డర్ అండి. ఇది మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు. కింద బోర్డర్ నుంచి చూసినట్లయితే కనుక పైన శారీలో ఎలాంటి కాంట్రాస్ట్ లుక్ బోర్డర్ అయితే ఇచ్చారో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే దానిపైన మనకి షోల్డర్ పార్ట్లో ఉన్నటువంటి ప్రింటెడ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఆ తర్వాత మిడిల్ పార్ట్లో వచ్చే విధంగా అంటే ఆల్మోస్ట్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా కనిపించే విధంగా క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన బకెట్ మోడల్ లాగా ఒకటి డిజైన్ ఇచ్చారు. దాని తర్వాత మనకి పికాక్ బ్లూ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి చాలా క్యూట్గా ఉన్నటువంటి ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. ఇది వైట్ కలర్ అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన ఇన్ని కలర్స్ వచ్చేసరికి మంచి బ్రైట్ లుక్ అనేది ఈ డిజైన్లో కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ సేమ్ ఫ్యాబ్రిక్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. అంటే కాంట్రాస్ట్ లుక్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లవర్ షేప్లో కూడా ఫ్లవర్లో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది. అలాగే మనకి 3 సైడ్స్ చిన్న బోర్డర్స్ ఇచ్చారు కదండి, ఆ బోర్డర్స్లో కూడా ఇదే కలర్ కాంబినేషన్ అనేది యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1490 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మనకి న్యూ స్టాక్ అండ్ న్యూ డిజైనర్ శారీస్ అవైలబుల్ ఉంటాయి. తప్పకుండా మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఈ శారీ వచ్చేసి మనకి డిజైనర్ ఫాలింగ్ కోటా శారీ అండి. శారీ మొత్తం కూడా చాలా ఫాలింగ్ మెటీరియల్తో ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. పైన మాత్రం వీవింగ్ బోర్డర్స్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అలాగే సేమ్ గోల్డ్ కలర్ బోర్డరే ఉంటుంది మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో, కాకపోతే ఇది మనకి ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు. ఈ కోటాలో మనకి పళ్ళు పార్ట్లో చూసినట్లయితే కనుక కొంచెం డార్క్ బ్లూ షేడ్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది ఒక హాఫ్ అండ్ హాఫ్ టైప్లో ఉంటుందండి. హాఫ్ అండ్ హాఫ్ అనేసరికి మనం ఎక్కువ లంగావని స్టైల్ అనుకుంటాం కదా, అలా కాకుండా కుచ్చిళ్ళ పార్ట్ నుంచి కింద పార్ట్ అంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పైన ఇంకొక వేరియేషన్తో ఉంటుంది. సో దీన్ని మనం హాఫ్ అండ్ హాఫ్ అని కూడా అంటాము. పైన పార్ట్ చూసినట్లయితే కనుక లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పైన కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. సేమ్ మ్యాంగోస్ మనకి కింద స్కర్ట్ బోర్డర్ లో కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోనే కింద వచ్చేసరికి లైట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ ఉంటుంది. పైన వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ తో మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం మనకి చిన్న చిన్న మ్యాంగోస్ని ఇస్తూనే కింద బ్లూయిష్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక లీఫ్, ఇంకొకటి వచ్చేసి మనకి బిగ్ సైజ్ లీఫ్ గోల్డ్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్ లాగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ అనేది వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్లో ఉంటుంది ఫ్యాబ్రిక్. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్. సారీలో మనం టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఎలా అయితే 3 కలర్స్ వేరియేషన్, పైన వచ్చేసరికి ప్లెయిన్ స్కై బ్లూ కలర్, అలాగే ఇక్కడ టిష్యూ బ్యాక్గ్రౌండ్లో లైట్ స్కై బ్లూ కలర్, కింద వచ్చేసరికి మనకి బ్లూ కలర్తోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే షేడెడ్లో శారీలో తీసుకున్నారో సేమ్ రన్నింగ్ బ్లౌజే మనకి ఈ బ్లౌజ్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1127 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సారీ మొత్తం కూడా. ఫస్ట్ బోర్డర్స్ చూద్దాం. ఈ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఉంటుంది. 3 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ లో డోరియా బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కోటా శారీకి 3 to 4 కలర్స్ వేరియేషన్ తో మనకి పోల్కా డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్, స్మాల్ సైజ్ అంటే 0 సైజ్ లో ఉన్నటువంటి డాట్ డిజైన్ ఇచ్చారు. పింక్ కలర్, క్రీమ్ కలర్, చాక్లెట్ కలర్, గ్రీన్ కలర్ 4 కలర్స్ కాంబినేషన్తో మనకి తీసుకున్నారనమాట. చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అయినా వస్తుంది. కానీ కింద మాత్రం మనకి వేరియేషన్ చూపించారు ఈ శారీకి బోర్డర్లో. పెళ్లి కూతుర్ని పల్లకిలో తీసుకువెళ్తున్నట్లుగా మనకి డిజైన్ చేశారు. మొత్తం కూడా హార్స్ డిజైన్ అన్ని, అంటే మనకి మొత్తం టోటల్గా చూసినట్లయితే అన్ని కలర్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మల్టీ కలర్ కాంబినేషన్తో. ఈ టైప్ ఆఫ్ శారీస్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ప్లస్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా చేంజెస్ ఉంటాయి. ఇక్కడ మనం బోర్డర్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నామో శారీ ఆరెంజ్ కలర్కి టోటల్గా కాంట్రాస్ట్ బోర్డర్, ఇదే కలర్ బోర్డర్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద యాడ్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1720 రూపీస్.
బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి కోరా డిజైనర్ సారీ అండి. టోటల్ గా సారీ మొత్తం కూడా మనకి బేస్ బ్లాక్ కలరే ఉంటుంది. పళ్ళులో మాత్రమే ఒక చిన్న వేరియేషన్ ఏంటి అంటే ఒక కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు మొత్తం కూడా. దీనికి బోర్డర్ చూసినట్లయితే కనుక ఎలిఫెంట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకుని దాని తర్వాత మనకి ఒక చిన్న బోర్డర్ లాగా గోల్డ్ కలర్ టచ్ చేశారు. సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పర్ల్ వర్క్ తోనే యాడ్ చేశారు. బ్లాక్ కలర్ మీద మనకి కోరా ఫ్యాబ్రిక్ మీద పర్ల్స్ వర్క్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ అండ్ కాంట్రాస్ట్ లుక్ అనేది కనిపిస్తుంది. చాలా దగ్గరగా కూడా ఇచ్చారు. ఇక్కడ ఫ్లవర్స్ చూసినట్లయితే కనుక రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి క్రీపర్ యాడ్ చేశారు. చాలా క్యూట్ గా ఉన్నటువంటి రోజ్ ఫ్లవర్స్ ని మనకి ఈ సారీ పైన డిజైన్ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే కనుక మొత్తం డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. తర్వాత ఇంకొక లేయర్ అంతా రెడ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ పింక్ కలర్, ఇలా ఆల్టర్నేట్ గా మనకి బిగ్ సైజ్ లో మనకి ఫ్లవర్ ఉండే విధంగా తీసుకున్నారు. ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారనమాట ఫ్లవర్ బంచెస్ మోడల్లో. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ సారీలో ఎలా అయితే మనం బోర్డర్స్ చూసామో అదే టైప్ ఆఫ్ బోర్డర్స్ ని ఇక్కడ కూడా 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1480 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి జూట్ డిజైనర్ శారీ అండి. మొత్తం లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా. దానికి బ్లాక్ కలర్ తో మనకి డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ అంతా చుట్టూ బోర్డర్స్ లాగా మనకి బ్లాక్ కలర్ తీసుకుని మధ్యలో వీట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ వైజ్ గా పళ్ళు అనేది డిజైన్ చేశారు. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక వీట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో సన్నటి లైన్స్ లాగా లెంతీ బోర్డర్స్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. కాకపోతే కొంచెం లెంతీగా ఉండే విధంగా స్కర్ట్ బోర్డర్ వచ్చే విధంగా ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంటుందండి మనకి లైన్స్ బోర్డర్ వచ్చినప్పుడు. అలాగే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా లెమన్ ఎల్లో షేడ్ పైన లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తో మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అన్నమాట. మొత్తం సారీ అంతా కూడా డాట్స్ లాగా వచ్చే విధంగా తీసుకున్నారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ మనకి చాలా రీజనబుల్ అమౌంట్ కే విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో టోటల్ గా ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. సేమ్ టైప్లో మనకి కలర్ చాయిస్ ఉంటుంది. అలాగే మనకి దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఆల్మోస్ట్ ఒక 50-60 డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ వీట్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో లైన్స్ ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ని ఇచ్చారు. టోటల్గా శారీ ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కంచి కాటన్ శారీ అండి. మొత్తం కూడా మనకి క్లాసిక్ కలర్స్ తో డిజైన్ చేశారనమాట, సోబర్ గా ఉండే విధంగా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ బ్యాక్గ్రౌండ్ పైన మనకి బ్లూయిష్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దాంట్లో మనకి గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ ని 3 లైన్స్ లాగా ఫామ్ చేసి 1 మీటర్ పళ్ళు వచ్చింది. మొత్తం కూడా ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ బోర్డర్ అనేది మనకి పైన బోర్డర్ లో టచ్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే ఇచ్చారండి. రెండు వైపులా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. దీంట్లో మనకి గ్రే కలర్ లోనే కొంచెం డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ తో ఒక బడ్ లాగా మధ్యలో వచ్చేసి మనకి లోటస్ బడ్, అటు ఇటు ఒక 2 పెటల్స్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నటువంటి పెటల్స్ తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా శారీ వీవింగ్ డిజైన్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, కంచి కాటన్. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ అమౌంట్కి అవైలబుల్ ఉందండి, ఓన్లీ 1200 రూపీస్. ఇలాంటి శారీస్ మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా గ్రాండ్గా కనిపిస్తాయి, చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది ప్యూర్ షిఫాన్ పీచ్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఈ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయినే ఉంటుంది, కానీ బోర్డర్స్లో మాత్రం మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఎడ్జ్లో 2 సైడ్స్ కూడా మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్తో లైన్స్ వైజ్గా ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. పైన మనకి లేస్ వర్క్ బోర్డర్, మిడిల్ పార్ట్లో మాత్రం మనకి పార్సీ వర్క్ బోర్డర్, వీట్ కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్తో మనకి పార్సీ వర్క్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా ఈ శారీకి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ఈ శారీ బ్లౌజ్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. బ్లౌజ్ మొత్తం కూడా మనకి వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 నెక్ పార్ట్స్ కూడా మనకి పార్సీ వర్క్తోనే డిజైన్ చేశారు, చాలా గ్రాండ్గా ఉండే విధంగా మనకి ఇక్కడ డిజైన్ ఇచ్చారు. అలాగే 1 సైడ్ చూసినట్లయితే కనుక శారీలో 3 సైడ్స్ కూడా కామన్గా ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని ఇక్కడ కూడా రిపీట్ చేశారు. మొత్తం శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1530 రూపీస్. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ లైట్ వెయిట్ షిఫాన్ శారీ అండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది టోటల్ శారీ అంతా కూడా. మనం బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్తో పాటు
ఒక మిర్రర్ వర్క్ డిజైనర్ బోర్డర్ కూడా ఈ సారీకి యాడ్ చేశారు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా చిన్న సైజ్ లో మనకి బోర్డర్ ఇచ్చారు. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లీఫ్ గ్రీన్ కలర్ డార్క్ కలర్ కాంబినేషన్, దానిపైన చాలా దగ్గరగా మనకి మిర్రర్ వర్క్, ఇది కూడా మనకి రియల్ మిర్రర్ ఇచ్చారండి. ఆ మిర్రర్ పైన కూడా ఒక కుందన్ వర్క్. ఆ మిర్రర్ చుట్టూ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. గ్రీన్ కలర్ మీద బ్లూ అండ్ రెడ్ కలర్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది జుమ్కీ డిజైన్ అని కూడా అంటూ ఉంటారు, అంటే మిర్రర్ వర్క్ అండ్ ఒక డాట్ ఇచ్చేసరికి. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా ఇలా ఉంటుందన్నమాట. అంటే వన్ సైడ్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్తో కవర్ చేశారు. అలాగే ఇంకొక సైడ్ మనకి అండ్ హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారనమాట. 2 హ్యాండ్స్కి మనకి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో మిర్రర్ వర్క్ అండ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2240 రూపీస్కి అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్ డిజైనర్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో ఎప్పటికప్పుడు మనకి న్యూ స్టాక్ అండ్ న్యూ డిజైనర్ శారీస్ అవైలబుల్ ఉంటాయండి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్, లైట్ స్టిఫ్ మెటీరియల్, ప్యూర్ కంచిపట్టు, అలాగే పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉందండి. మన షో ప్లే అవుతున్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీకు కాల్ చేసి మీరు ఆ షోలో చూపించినటువంటి ఏ శారీ అయితే మీకు నచ్చుతుందో ఆ శారీ మీరు ఫోన్ చేసి మనకి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు కొరియర్ ద్వారా మనం విఘ్నేశ్వర సిల్క్స్లో అంటే సర్వీస్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ శారీ యాడ్ చేశారు. మొత్తం కూడా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. టోటల్గా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇక్కడ అంటే 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి చిన్న గోట్ వర్క్ లాగా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న ఫ్లవర్స్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఆ ఫ్లవర్ చుట్టూ అవుట్ లైన్ లాగా మనకి గోల్డ్ కలర్ తో ఎలివేట్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే కనుక టోటల్గా జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. షిఫాన్ శారీకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. అలాగే సాటిన్ బోర్డర్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ అనేది 2 షోరూమ్స్ అండి. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్ కూడా టోటల్గా మనకి సారీస్ అండి. ఇంకొకటి వచ్చేసి మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి హాఫ్ సారీస్, డిజైనర్ సారీస్, మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుంది విఘ్నేశ్వర డ్రెస్సెస్. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1880 రూపీస్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.